హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగా ఫ్యాన్స్ ఆనందం అంబరాన్ని తాకింది. 15 ఏళ్ల క్రితం పడిన చోటే నేడు సగర్వంగా లేచి నిలబడ్డారు. తాము తలుచుకుంటే వ్యతిరేకించిన వాళ్ళని మట్టి కరిపించగలం, మద్దతునిచ్చిన వారిని అందలం ఎక్కించగలం అని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన నేడు రెండో అతిపెద్ద పార్టీ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ. జనసేనాని ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. ఇది ఈనాటితో అయిపోయేది కాదు, ఇక జనసేనది దశాబ్దాలు కొనసాగబోయే చరిత్ర. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మెగా ఫ్యాన్స్ కు ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అపురూప దృశ్యాన్ని చూడటానికి టీవీల ముందు కూర్చున్న మెగా ఫ్యాన్స్ కి దానితో పాటు అంతకు మించిన బొనాంజా లభించింది. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించిన దేశం గర్వించదగిన నరేంద్ర మోడీ మెగా బ్రదర్స్ పట్ల కనపరిచిన ఆప్యాయత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, ఫంక్షన్ క్లైమాక్స్ లో చోటు చేసుకున్న ఈ అద్భుత దృశ్యం కార్యక్రమం మొత్తాన్ని మెగా హిట్ గా మలచింది. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోడీ పవన్ ని అన్నయ్య ఎక్కడా అని అడిగారు. దానికి పవన్ ఈ పక్కనే ఉన్నారు, పిలుస్తాను అన్నారు. మనమే వెళ్దాం అని పవన్ చేయి పట్టుకుని మోడీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చారు. మెగాస్టార్ పవర్ స్టార్ల మధ్యలో ప్రధాని నుంచిని వారిద్దరి చేతులు పైకెత్తి పట్టుకుని ప్రజలకు జయకేతనం చూపించారు. ఈ సందర్భంగా ప్రాంగణం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. మెగా బ్రదర్స్ ఇద్దరిని చెరోవైపు నుంచి హక్కుని చేర్చుకున్నారు మోడీ. ఈ సందర్భంగా మెగాస్టార్ పవన్ చుబ్బుకాన్ని పట్టుకుని తన మురిపాన్ని వ్యక్తం చేయటం, అది చూసి ప్రధాని చిరునవ్వులు చిందించడం ఫంక్షన్ కి హైలైట్ గా నిలిచింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తన అన్నయ్యకు మాత్రం పాదాబంధనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన పట్ల తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ దృశ్యం కూడా అభిమానులను అమితంగా అలరించింది. మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ, పవన్ సతీమణి అన్నా లెజినోవా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా బ్రదర్ నాగబాబు, అకిరా, ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనడంతో మెగా ఫ్యామిలీ ఈ ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.